యూట్యూబ్లో ఫైనాన్స్ కేటగిరీల్లో వీడియోలు చేస్తుంటే లక్షల్లో డబ్బులు వస్తున్నాయంట. అదే గేమింగ్ వీడియోస్ చేస్తుంటే డబ్బులు రావడం లేదంట. ఇవన్నీ నిజాలేనా, లేక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అపోహాల? ఈ వీడియోలో పూర్తి నిజాలు ఉదాహరణలతో చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తూ మీరు యూట్యూబ్లో ఏ కేటగిరీల్లో వీడియోలు చేయాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. నమస్కారం ఫ్రెండ్స్, మన డిజిటల్ తెలుగు విత్ సురేష్ ఛానల్కు స్వాగతం. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం యూట్యూబ్లో ఏ కేటగిరీకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది, ఏ కేటగిరీకి తక్కువ డబ్బులు ఉండొచ్చు, అసలు యూట్యూబ్ డబ్బు ఎలా వస్తుంది అని చాలా సింపుల్గా తెలుసుకుందాం. యూట్యూబ్ డబ్బు ఎలా ఇస్తుంది? చాలామంది చేసే మొదటి తప్పు ఏంటంటే యూట్యూబ్ వ్యూస్కి డబ్బు ఇస్తుందని అనుకోవడం. కానీ నిజానికి యూట్యూబ్ యాడ్స్ ద్వారా వచ్చే ఒక భాగాన్ని మాత్రమే క్రియేటర్లకు ఇస్తుంది. ఎందుకంటే 1,00,000 వ్యూస్ వచ్చిన ఇద్దరికి ఒకే ఆదాయం రాదు. ఎందుకంటే ప్రేక్షకులు ఏ దేశం నుండి చూస్తున్నారో, వాచ్ టైం ఎంత, అడ్వర్టైజర్స్ ఎంత ఖర్చు చేస్తున్నారు, వీడియో టాపిక్ ఏంటి, ప్రేక్షకులు ఏ దేశం నుండి చూస్తున్నారు, ఇవన్నీ కలిపి మీ ఆదాయాన్ని నిర్ణయిస్తాయి. ఎక్కువ ఆర్పిఎం ఉండే కేటగిరీలు, సాధారణంగా ఎక్కువ ఆర్పిఎం ఉండే అవకాశం ఉన్న కేటగిరీలు: 1 టెక్నాలజీ, 2 ఫైనాన్స్, 3 ఎడ్యుకేషన్, 4 బిజినెస్, 5 సాఫ్ట్వేర్ అండ్ ఏఐ. ఎందుకంటే ఈ టాపిక్స్లో బ్యాంకులు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఏఐ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువగా యాడ్స్ ఇస్తూ ఉంటాయి. తక్కువ ఆర్పిఎం కలిగి ఉండే అవకాశం ఉన్న కేటగిరీలు ఇప్పుడు: 1 ఎంటర్టైన్మెంట్, 2 కామెడీ, 3 గేమింగ్స్, 4 డైలీ వ్లాగ్స్, 5 మూవీ రివ్యూస్, 6 కుకింగ్ ఛానల్స్, 7 మోటివేషన్, 8 షార్ట్స్ మాత్రమే చేసే ఛానల్స్. ఈ కేటగిరీలో కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పై చెప్పిన కేటగిరీలతో పోలిస్తే ఆర్పిఎం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రెవెన్యూ. గమనిక: ఇప్పుడు చెప్పే సంఖ్యలు కేవలం ఉదాహరణలకు మాత్రమే. ప్రతి ఛానల్కు ఇవే వస్తాయని కాదు. 1,00,000 వ్యూస్ వచ్చినప్పుడు కొన్ని కేటగిరీల్లో ఆదాయం ఎక్కువ ఉండొచ్చు, మరికొన్ని కేటగిరీల్లో తక్కువ ఉండొచ్చు. అసలు మొత్తం మీ ప్రేక్షకుల దేశం, యాడ్స్, వాచ్ టైం, వీడియో టాపిక్ వంటి అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ముఖ్యమైన విషయం: ఎవరో యూట్యూబ్లో 1,00,000 వ్యూస్కి ₹1,00,000 వచ్చాయని చెప్తే అది వాళ్ళ ఛానల్కు వచ్చిన ఆదాయం మాత్రమే. మీ ఛానల్కు కూడా వస్తుంది అని అనుకోవడం సరైనది కాదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఆర్పిఎం, వాచ్ టైం, యాడ్ డిమాండ్స్, ఆడియన్స్, వీడియో టాపిక్, వీటిని బట్టి ఆదాయం మారుతూ ఉంటుంది. ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ టిప్స్, ఏఐ టూల్స్, టెక్,
ఆన్లైన్ ఎర్నింగ్ వీడియోస్ తెలుగులో చూడాలంటే డిజిటల్ విత్ తెలుగు సురేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఏ కేటగిరీకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉందో ర్యాంకింగ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ఉదాహరణకు మాత్రం. ప్రతి ఛానల్కు ఇదే మొత్తం వస్తుందని కాదు. ఒక ఉదాహరణగా ఒక వీడియోకి 1,00,000 వ్యూస్ వస్తే తర్వాత వీడియో ఏ టాపిక్లో కావాలో కామెంట్ చేయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరో వీడియోతో కలుద్దాం. నమస్కారం.